పేదల కడుపు నింపే బియ్యం గద్దల పాలవుతోంది. ఇంకానా ఇకపై చెల్లదు అంటోంది కూటమి సర్కార్. చౌక బియ్యం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామంటోంది. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇలా అయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. అటు పీడీఎస్ బియ్యం అక్రమాలపై సిబిసిఐడి ఎంక్వైరీ దిశగా తొలి అడుగు పడింది. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. చౌక బియ్యానికి సంబంధించి వరుస రివ్యూలు, తనిఖీలతో బిజీగా మారింది కూటమి ప్రభుత్వం. కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేందుకు బియ్యంతో ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకలు బుధవారం ముమ్మూర తనిఖీలు జరిగాయి. 5 హెచ్ఎస్లలో నమూనాల్ని సేకరించి ప్రయోగశాలకు పంపింది అధికారుల బృందం. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గురువారం విశాఖ టూర్ వేశారు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గొద్దని అధికారులకు సూచించిన నాదెండ్ల నేర తీవ్రతను బట్టి ఎంతటి వారైనా సరే పీడీ యాక్ట్ కింద కేసుల్ని నమోదు చేయాలని కూడా ఆదేశించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతోందన్న వైసీపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు మంత్రి నాదెండ్ల. మనం కోరేది ఏంటంటే పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ధాన్యం, బియ్యం జాగ్రత్తగా మనం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇందులో పార్టీలతో ఏం సంబంధం, వ్యక్తులతో ఏం సంబంధం చెప్పండి. వ్యవస్థని మనం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. సో ఒకరిపైన నిందులు వేయడం కాదు. మీలో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా వచ్చి మాతో పాటు పనిచేయండి క్షేత్రస్థాయి. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ గా మార్చుకున్నారని, బియ్యాన్ని యథేచ్ఛగా తరలించారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసుల పైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. జిల్లాల్లో ధాన్యం సేకరణ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి నాదెండ్ల. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు వెల్లడించారు. గత 3 ఏళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లు సమాచారం ఉందన్నారు. గత 6 నెలల్లోనే 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసింది ప్రభుత్వం. మార్కెట్లో వీటి విలువ 240 కోట్ల రూపాయలకు పైమాటే. కాకినాడ పోర్టు ఘటనలో ఇప్పటికే 14 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అక్రమ రవాణా కేసుల్లో 729 మందిని అరెస్ట్ చేశామని, 102 వాహనాల్ని సీజ్ చేశామని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. కేసులన్నింటినీ సిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి విచారణకు సహకరిస్తామంటోంది పౌర సరఫరాల శాఖ.